ఒరే నాని, ఎక్కడున్నావురా? ఇట్రా, మన ప్రేక్షకులందరూ చూస్తున్నారు. నువ్వేం తింటావో చెప్పు. రోజు నీకు మంచిగా పాలన్నం కలిపి పెడతా, ఓకేనా? నేను పాలన్నం, పచ్చిగుడ్డన్నం, చికెన్, మటన్, బిస్కెట్స్, మూడు బాగుంటే స్వీట్స్ కూడా తింటాను. నాకన్నా బంగారం, ఎంత బాగా చెప్పావో. హలో, నీ బంగారాన్ని బీరువాలో పెట్టుకోపు, లేకపోతే దొంగలు వచ్చి ఎత్తుకుపోతారు. అట్లా లాక్ కూడా ఏం మర్చిపోయావు. ముందే నీకు మతి మరపు ఎక్కువ. పో పో, తొందరగా పో, లాక్ అయిపోయి. అసలు దుర్మార్గురాలా, చికెన్ కోసం నన్ను చంపేస్తావా? నన్ను చంపేయాలని ఎన్ని ప్లాన్స్ వేస్తున్నావే? ఇక నాకు అదే పని, వేరే పని ఏం లేదు కదా నాకు. నా మీద పడి ఏడుస్తావేంటి? నన్ను చూసి కుళ్ళు కదా నీకు? కొంచెం తగ్గించుకో, బాగుపడతావు. నిన్ను చూసే కుళ్ళుకోవాలి మరి నేను. పోరా. కుక్క అంటే విశ్వాసానికి మారిపేరు, కానీ నీ వల్ల కుక్కల జాతికి అవమానం. నమ్మించి పారిపోతావు నువ్వు. నీతో నేను మాట్లాడేదేంటి? నువ్వే నా గురించి చెప్పాలి. ఏదో పెద్ద ఐఐటీ సాధిస్తానని అక్కడికి ఎక్కడికో వెళ్ళావు, హైదరాబాద్కి. ఏం చేసావు? కనీసం ఎంసెట్కి సీట్ కూడా రాలేదు. లాస్ట్ కి పేమెంట్ సీట్లో చేర్పించాల్సి వస్తుంది. నీ గురించి చెప్పమంటే నా గురించి చెప్తావేంటి నువ్వు? తప్పులు వారు తమ తప్పులు ఎరగరంట, తెలుసా నీకు? ఎందుకు తెలియదు? నేను చెప్పాల్సింది నువ్వు చెప్తుంటే నవ్వు వస్తుంది నాకు. ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఇంకొక మాట మాట్లాడావంటే విడిచిపెడతా చెప్తున్నా. కూడు లేక తినగలాడుతావు. ఏది ఒక్కసారి విడిచిపెట్టవా ప్లీజ్? మా బుచ్చమ్మ కదా, అలా షికారు చేసేస్తా. ఒకవేళ నేను రాకపోతే నీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఊహించుకో. ముందే రేపు బిర్యానీ తెప్పించుకోవాలని చాలా ఆశతో ఎదురు చూస్తున్నట్టున్నా. ఒరే, విడిచిపెడితే నువ్వేరా కష్టపడేది. వీధి కుక్కలన్నీ తిప్పలాడ్చి వేటాడతారా నిన్ను? మా మమ్మీనో డాడీనో లేకపోతే కనీసం పిల్లకు కూడా భయపడతావు. నాలాంటిది నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? ఓకే, నేను దెబ్బలే తింటాను, వస్తే ఉంటాను. కానీ నీ పరిస్థితి ఏంటి? ఇంట్లో నీతో ఎవ్వరూ మాట్లాడరు, ఎవ్వరూ భోంచేయరు. ఈ ఇంట్లో సిచ్యువేషన్స్ మారిపోయాయి. నా తరువాతే ఎవరైనా. పోరా స్టూపిడ్ ముఖమోడా, నీతో మాట్లాడడము బురదలో రాయి వేయడము ఒకటేరా. తెలిసిందిగా, వెళ్ళి పని చూసుకో. హాయ్ గైస్, ఇది మన ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అరే